హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద న్యూ బిగినింగ్. అందరికీ నమస్తే. నా ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అంత టేస్టీగా ఉండే రెసిపీ వచ్చేసి కొబ్బరికాయ శనగపప్పు కర్రీ మాట. ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర, పోపు, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకొని మగ్గించుకొని కొంతసేపటికి టమాటా కూడా ఒకటి కట్ చేసుకొని వేసేసుకోండి. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత గంట ముందు నానేసేటువంటి శనగపప్పుని 1 కప్పు వేసేసుకోండి. ఇలా అన్నీ బాగా కలిసిపోయి కొంతసేపు అయిపోయిన తర్వాత 2 మినిట్స్కి ఇప్పుడు మనం చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడరు అన్నీ వేసేసుకొని ఒక్కసారి అన్నీ బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ కలిపేసి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 1/2 కప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. 1 కప్ శనగపప్పుకి 1/2 కప్ కొబ్బరి ముక్కలు బాగుంటాయండి. కొబ్బరి ముక్కలు నేను పెద్దగా కట్ చేశాను, కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది సరిపడినంత వేసుకోవాలి. ఇంకొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. బేగనే కుక్ అయిపోతుందండి. ఇందులో ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకొని కుక్ అవుతున్నప్పుడు మధ్యలో ఉప్పు కారం సరిపోతే మరి యాడ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ శనగపప్పు కొబ్బరి కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.